వీళ్ళు పసిపిల్లలాగా ఆయన దగ్గరికి వెళ్ళి అమాయకంగా అడిగినప్పుడు ఆయన వారిని విసిగించుకోలేదు, కోప్పడలేదు. ఇప్పటిదాకా బయట పరిచయం చేసి వచ్చాను, పనికిమాలినోళ్ళారా మీకు జాలి దయ లేదా, పొండి అనలేదు ఆయన. ఆయన వారిని చేర్చుకొని మనుషుల్ని శోధించేటువంటి దురాత్మ శక్తులలో కొన్ని ప్రత్యేకమైనవి ఉంటాయనే ఒక సాక్ష్యాన్ని ఇక్కడ వెల్లడి చేశాడు ఆయన. దురాత్మలన్నీ కూడా పడద్రోయబడిన దేవదూతలే అయినా వాటికి కొన్ని ప్రత్యేకమైన పవర్స్ ఉంటాయనేది ఇక్కడ అర్థమవుతుంది. వీటన్నిటికీ పైన సాతాను ఉంటాడు, దయ్యాల రాజు వాడు. వాడి కింద కొన్ని ప్రత్యేకమైన అధికారాలు కలిగిన దూతలు, ప్రధాన దూతలు, అంధకార సంబంధాలకు లోకనాథులు, అలాగే సైన్యాలుగా గుంపులుగా ఉండేటువంటి దురాత్మ సమూహాలు ఆకాశ మండలంలోను పాతాళంలోను. అట్లాగా వాడి దగ్గర ఉన్న దయ్యాలన్నీ ఒకే కోణంలో లేవు, ఒకే కేటగిరీలో లేవు, అన్ని రకరకాలుగా ఉన్నాయి. వాటి పనులు కూడా వేరు అండ్ వాటి పవర్స్ కూడా వేరు. అయితే అవి ఎంత శక్తివంతమైనవైనా వాటన్నిటి రాజు సాతాను. వాడే యేసు సిలువలో చేసిన బలిదానాన్ని బట్టి సర్వనాశనం అయిపోయాడు. ఇక యేసు ప్రభు రక్తాన్ని బట్టి వాళ్ళ లీడరే ఎఫెక్ట్ అయినప్పుడు ఇక పిల్ల దయ్యాలు అన్నట్టుగా చిన్న దయ్యాలు ఏం చేస్తాయి అన్నట్టు, నాయకుడే అవుట్ అయినప్పుడు ఇంకా మిగిలిన వాళ్ళది ఏముందండి. కాబట్టి యేసు సిలువలో ప్రాణం పెట్టక ముందు శిష్యులకు చెప్తున్న మాట ఇది. సిలువలో ప్రాణం పెట్టిన తర్వాత మళ్ళీ ప్రమాదకరమైన దయ్యాలు ఉంటాయి, పవర్ఫుల్ దయ్యాలు ఉంటాయి అనే డైలాగ్ వాడాలి ఆయన. భూమి మీదను ఆకాశమందును పాతాళమందును సమస్తం మీద నాకు అధికారం ఇవ్వబడింది అని ఆ మాట మాట్లాడి, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి నన్ను గురించి ప్రకటించండి, మీకు ఎదురుండదు, పొండి, ఎందుకంటే సర్వాధికారం మంది ఇప్పుడని ప్రభు సాక్ష్యం ఇస్తాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-18 వచనాలు మీరు చూడవచ్చు, అక్కడ ఆ రెఫరెన్స్ ఉంటుంది. అయితే సిలువలో ప్రాణం పెట్టక ముందు యేసు ప్రభు చెప్పినటువంటి ఒక ఆలోచన ఏంటంటే, ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాము అంటే ఆయన 2 మాటలు చెప్తాడు. ఈ ఈ ఈ సందర్భం అనేది సువార్తల్లో ఇంకొక చోట కూడా రాయబడి ఉంది. ఈ సన్నివేశాన్ని ఉటంకిస్తూ ప్రభు ఏమంటాడంటే, ఒక చోట అంటాడు మీ అవిశ్వాసము చేతనే దాన్ని వెళ్ళగొట్టలేదంటాడు. మరో చోట అంటాడు ప్రార్థన వలననే తప్ప ఇలాంటివి వదిలిపోవుట అసాధ్యము అంటాడు. ప్రార్థన వలననే అని పుట్టినోట్లో ఏమంటాడంటే ఉపవాసము వలననే అని కూర్చబడి ఉన్నది. ప్రార్థన వలననే తప్ప ఇలాంటివి వదిలిపోవటం అసాధ్యమని. ఏ ప్రార్థన అంటే ఫాస్టింగ్ ప్రేయర్ అంటాడు. తమ్ముడు బాగా వినండి, దేవుని కొరకు బ్రతకాలని ఆసక్తి కలిగిన వాళ్ళు. అలాగే మొన్న కూటాలో కూడా చాలామంది వచ్చి మారు మనసు ప్రకటించి బాప్తిస్మ కూడా పొందిపోయారు. వాళ్ళలో ఇక్కడ కొంతమంది ఉండొచ్చు, లైవ్లో కొంతమంది ఉండొచ్చు, కొంతమంది వింటుండొచ్చు, తర్వాత అయినా వింటుండొచ్చు. వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళి కాస్త కుదుటపడి మరి బుధవారం రోజు శాలేమన్ ఏం చెప్పాడు అనేది కూడా పరిశీలించవచ్చు అనే నమ్మకంతో చెప్తున్నాను నేను. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు ఇవి, సాధన చేయాల్సిన విషయాలు. యేసు ప్రభు వారు ఈ సందర్భంలో ఒక ప్రత్యేకమైన మాట మాట్లాడాడు. ఈ సందర్భంలో ఎంతకాలము నేను మీతో కూడా ఉందును, ఎంతవరకు నేను మిమ్మల్ని సహింతును అన్నాడు. సహించడం ఏమిటి అంటే, బాబా మిమ్మల్ని భరించలేకపోతున్నాను రా, నాకు చిరాకు పుడుతుంది అనే భావం తొణుకుతుంది ఆ మాటలో. అంటే యేసు ప్రభు వాళ్ళని సహించలేకపోతున్నాడు. ఎంతవరకు సహించాలరా బాబు మిమ్మల్ని అన్నాడు. యేసు ప్రభు అంత అసహనానికి గురైన కారణం వాళ్ళలో ఏముంది? పాయింట్ నెంబర్ 1. రెండవది, ఎంతకాలము నేను మీతో కూడా ఉందుననే పదం కూడా వాడాడు. చూస్తారా? అదే మార్కు సువార్త 9వ అధ్యాయము. నేను 19వ వచనం చదవండి, 9-19 చదవండి. అందుకైన విశ్వాసము లేని తరము వారలారా, విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంతకాలము మీతో నుందును, నేను ఎంతకాలం మీతో ఉంటాను, ఎంతవరకు మిమ్మల్ని సహింతును. చాలు.
ఎంతకాలం మీతో ఉంటాను, ఎంతవరకు మిమ్మల్ని సహిస్తాను అన్నాడు. యేసు ప్రభు దేన్నైనా సహిస్తాడు, దేవుడు దేన్నైనా సహిస్తాడు, కానీ విశ్వాసహీనతని, విశ్వాసలేమిని, అవిశ్వాసాన్ని అస్సలు సహించడు. చాలా చిరాకు ఆయనకి. అన్ని పాపాల్లోకి పెద్ద పాపం అవిశ్వాసం నా లెక్కలో. ఆ అవిశ్వాసం అనేది, లేదా అల్ప విశ్వాసం అనేది, ఈ సందేహం అనేది మనల్ని ఏళ్తుంటే అది దేవునికి చాలా అన్కంఫర్ట్గా ఉంటుంది, చాలా అసౌకర్యంగా ఉంటుంది. అక్కడ ఆయన మనల్ని ఓర్చుకోవాల్సి వచ్చింది. పేరుకు శిష్యులే, కానీ విశ్వాసంలో బలహీనులుగా ఉన్నారు. అందుకే డైరెక్ట్గా అన్నాడు, విశ్వాసము లేని తరము వారలారా, విశ్వాసం లేదు మీకు అన్నాడు. అంటే విశ్వాసము లేని వ్యక్తుల్ని దేవుడు సహించలేడు. మరి దేవునికి ఎవరు ఇష్టలు అవుతారంటే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసము గలవారు దేవునికి ఇష్టలని ఉంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యము. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అంటే, విశ్వాసం గలవాడు దేవునికి ఇష్టడు, విశ్వాసం లేనివాడు దేవునికి అయిష్టుడు. అయిష్టుడైనా కూడా వాడిని వెంటేసుకొని తిరగాలంటే కొంచెం సహనం కావాలి. అందుకు వాడాడన్నమాట. విశ్వాసం గలవారు నాతో ఉంటే నాకు హ్యాపీగా ఉంటుంది, కానీ ఈ విశ్వాసం లేని స్థితిలో ఉన్నాడు నా వెంట ఉంటే నాకు చాలా అసౌకర్యంగా ఉంటుంది, అయినా మిమ్మల్ని సహిస్తున్నాను నేను. ఎంతకాలం అట్లా విశ్వాసహీనులుగా ఉంటారనేది ఆయన గద్దింపు. ఎంతమందికి అర్థమైంది?